హలో గాయ్స్, ఈరోజు మార్నింగ్ అయితే వడ చేసినప్పుడు అండి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇంకొకటి ఇది మనం ఎప్పుడైనా వడలు పూరీలు చేస్తే నల్ల కలర్ది కడాయి తీసుకోవాలి. ఎందుకంటే అది ఇనుము కడాయి ఉండాలి. ఇనుము కడాయి ఉంటే నూనె అసలు తగ్గదు. ఇంకా వడలైనా పూరీలైనా చాలా బాగా అవుతాయి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. మనం అల్యూమినియం కడాయిలో చేస్తే నూనె తొందరగా అయిపోతుంది. వడలు ఇంకా కాలక ముందే నూనె మొత్తం పీల్చేస్తుంది. ఒక్కసారి కడాయిలో ట్రై చేయండి. వడలు చేయడం అందరికీ రాదు, కానీ ఒక చిన్న టెక్నిక్ నేను చూపిస్తాను. వాటర్ ఉంది కదండి, ఇలా చేయి తడుపుకొని ఇలా వడపిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా వేసుకోవాలి. అంతే, కొంచెం చేయి తడిగా ఉంటే చాలా, అంతే మంచిగా వస్తాయి వడలు. ఒకసారి ట్రై చేయండి, బాగా అవుతుంది. అంతకుమించి ఇంకేం లేదు, చాలా బాగా వస్తాయి వడలు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా వేసుకోవాలా. చాలా బాగా అవుతాయండి. కరకరలాడే వడలు రెడీ అయిపోతాయి మనకి. ఎందుకంటే కడాయిలో ఇలా కాల్చుకుంటే చాలా బాగా అవుతాయి. అల్యూమినియం కడాయి కంటే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, చాలా బాగా అవుతాయి. నూనె ఎక్కువ కాలదు, బాగుంటుంది మనకి. మంచిగా నూనె కూడా ఎక్కువ పట్టదు వాటికి. కానీ ఎక్కువ కాల్చకుండా ఇలా సన్నని మంట మీద కాల్చుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటాయండి. బాయ్. ఎంత బాగున్నాయి వడలు, సూపర్ కదా.